నిన్ను తిట్టాడు వయసు వాడు. నువ్వేం ఫీల్ అవ్వకు, వాడు పని చెప్తా నేను. రే ఐస్ తీసుకురాపో. ఇంకెక్కడ ఐస్ అయిపోయింది. అయిపోయిందంటే తీసుకురాపోద్దున్న పోతా. ఎంత ధైర్యం రా వాడికి. అదే ఐస్ చేసుకుంటే బాగుంటదని. వయసుని తిడతాడా బావా వాడు? ఓహో నన్ను కాదు, చంపేస్తా వాడిని. ఈయన చంపే ముందు ఆ వీడియో తీసింది నా కొడుక. కాదురా. అరే వంట వీడియో తీయడం తప్పారా? తప్పు కాదు బావా, అసలు మనల్ని తిట్టడం పెద్ద మ్యాటరే కాదు బావా. అంతే. మన వల్ల వైషుని తిడతాడారా వాడు? వైషు ఎంత బాధపడిందో తెలుసా బావా? బాధపడకరా నువ్వు. వైషు కళ్ళలో ఎంత బాధ ఉందో తెలుసా బావా నీకు? పగిలిపోతాయి అదవకి. ఉందిలే అమ్మా. వాడిని చంపేయాలి బావా. బావా నీ బాధ పోవాలంటే నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. కరెక్ట్ రా, వాడిని చంపేయాలి బావా. చిలే. అవును బా, రేపు మళ్ళీ మందు తీస్తే మనకి ధైర్యం సరిపోదు. అది కాదురా, నేను చెప్తుంది ఇంకో ఫుల్ బాటిల్ తెద్దామని. బావా వీడియో తీసింది నా కొడుకే. నువ్వు ధైర్యంగా పద చెప్తాను. ఈ పొట్టోడికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? ఇది ఆడితే నా ఇల్లు ఇంటి పక్కన ఉందా? వాడతారా బోర్డు? అప్పారా అదే ఇలా ఓపెన్ అయిపోయింది. తాగొచ్చారా? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చామో మమ్మల్ని అడతావా నువ్వు? ఎందుకు వచ్చామో తెలుసా నీకు? ఎందుకు వచ్చాం రా? గుర్తొచ్చింది బావా నాకు. వైషు 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 తిట్టారా పొట్టడా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆహా, నేను వైషు గురించి మాట్లాడుతున్నా, నువ్వు రెస్పెక్ట్ గురించి మాట్లాడుతావేంద్రా? వైషు 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 తమ్ముడు తిడతారా పొట్టడా? కొట్టకండి రా బాబు, లోపల ఏమిగిలేవన్నీ రాట్లే తిరిగిపోతారా. అబ్బా మరి వైషుని నా ముందు నా ఫ్రెండ్స్ ముందు ఎందుకు తిట్టారా? ఉద్యోగంలో తీసేశాను. అదో పెద్ద ఎన్డీటీవీ ఉద్యోగం మరి. ఏంటి ఎదుగా తీసుకా. నువ్వు నన్ను తీసేసేదేంట్రా, నేనే రిజైన్ చేసి. ఏంట్రా ఖాళీ వైట్ పేపర్ ఇచ్చి రిజైన్ చేశానంటావేంటి? నీ బొక్కలో అదే పోలీసులకు ఫోన్ చేస్తాం. ఓహో బావా, వీడియో తీసింది ఆడు, దాని వల్ల వయసుని తిట్టింది ఈడు. ఆడు చూడు సినిమా చూస్తున్నాడు నించుని. పట్టుకండి రా. మాట్లాడవు కదా? ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ ద పార్టీ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్ సార్. టాటా. ఏంటి ఎక్కడికి సార్ బయలుదేరారు? ఆఫీస్. ఏ ఆఫీస్కి? ఏ ఆఫీస్కి రా? మన ఆఫీస్కే. మన ఆఫీస్కా? నిన్న నైట్ జరిగింది మర్చిపోయారా? ఏం జరిగింది రే? ఇప్పుడు వాడు వైషుని పిలిచి క్లాస్ పీకుతాడు రా. వయసు క్లాస్ మాత్రమే పీకుతాడు, మనం వెళ్తే వంగబెట్టి తోముతాడు. చిల్రా చిల్. రే, ఈ విషయం వైషుకి తెలిసేలోపే వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకుని బతిమలాడతాం. రండ్రా ప్లీజ్ రా. మీరు వెళ్ళి పట్టుకోపండి. పండి పండి త్వరగా రా. సార్ ఉన్నాడా?
లోపల రానిచ్చింది? బయటికి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. సార్ అలా అనకండి సార్, ప్లీజ్ సార్. సారీ సార్. ఏంట్రా ఎవరికి కావాలి మీ సారీ? ఎవరికి కావాలి మీ సారీ? కాలు పట్టుకుంటాం సార్. రాత్రి ఏదో తాగేసి అలా. నాకు కానీ కోపం వచ్చిందంటే పోలీసులు ఫోన్ చేసి బొక్కలతో ఇంచేస్తాను. సార్ సారీ సార్. ఆహా సార్ 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 వీడియో అసలు తీసిన మొత్తం వీడియో వల్లే సార్ తీసిన అయింది. వాడు ఛీ, నా కర్మ. సార్, నన్ను క్షమించండి సార్. నువ్వే కొట్టుకుంటా. నేను ముందే చెప్పాను సార్. అసలు మిమ్మల్ని కదా అనాల్సింది, వైషుని. వైషు, నువ్వు త్వరగా రామ్మా బయటికి. సార్, ప్లీజ్ సార్. సార్ సార్ వైషు సార్ ఏమైంది సార్? ఏంట దెబ్బలు? వాళ్ళని అడుగు. ఏమైంది దేవా? నిన్నే రాత్రి ఏదో యాక్సిడెంటల్ గా అలా. ఏంటమ్మా యాక్సిడెంటల్ గానా? ఫుల్గా తాగొచ్చి మా ఇంటికి వచ్చి మరీ కొట్టారమ్మా. అందుకే మిమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తున్నాను. పండే సార్ 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 ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి క్షమించండి ప్లీజ్ సార్. వైషు, నీ మీద ఉన్న గౌరవంతో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాను, ఎన్ని వ్యధోపనలు చేసినా క్షమించాను. అయినా వీళ్ళని అన్నే కొట్టారు. ఓనర్ను కొడితే నువ్వు క్షమిస్తావేమో కానీ నేను మాత్రం క్షమించనమ్మా. మీకు దండం పెడతాను, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా బయటికి పోండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. అసలు మొత్తం వీడియో. వెళ్ళండి. సార్, ఐస్ ఒకటి పెట్టుకోండి నువ్వు చల్లగా. పెట్టుకోరా అక్కడ, నువ్వు పెట్టుకో. అయ్యా అయ్యా అబ్బా. అయినా బాసుని కొట్టడం ఏంట్రా? నిన్ను కొడదాం అనుకున్నాం రా, కానీ దున్నపోతులో పడుకున్నావు కదా. మేము రూమ్ లోనే ఉన్నాం కదరా, మీరెలా వెళ్ళారు? రూమ్ లోనే ఉన్నారు కానీ మెలకుగా ఉన్నారా? అయినా తాగున్నప్పుడు ఆ బాస్ మ్యాటర్ తీసుకొచ్చి చేసిందంతా ఈడు. ఎందుకు? ఎందుకంటే ఆడ వయసుని తిట్టాడు కదా, ఈడి కోపం వచ్చింది. అని చంపేస్తా, నరికేస్తా, పిసికేస్తా అన్నాడు. మేము కూడా తాగున్నాం కదా, వెళ్ళి తలా చెయ్యి కాలు వేసి వచ్చేసాం. వైషు సారీ వైషు, బాధపడుతున్నావా? నేను బాధపడుతుంది దానికోసం కాదు, వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా పిలవాలి కదా అని. దాన్నేముంది, ఇవాళ వెళ్ళి ఇంకో round వేద్దాం. అంతే. ఆడెక్కడ ఉంటాడు ముసలోడు. ఈసారి చచ్చిపోతాడు డైరెక్ట్. సరే సరే నవ్వుకుంది చాలు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది, మనకు జాబ్ ఇచ్చేవాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఎక్కడో లేడు, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్దాం. వాడి దగ్గరకా? మళ్ళీ ఇస్తాడంటావా? వాడు తప్ప మనందరికి ఒకే ఆఫీస్లో జాబ్ ఇంకెవ్వడు ఇవ్వడు. అదేంటి వైషు, వాడు మనల్ని రావద్దనేసాడు కదా. వాడు రావద్దంటే మనందరూ ఉండిపోతామా? దానికి ఒక ప్లాన్ ఉంది, రేపే అందరూ బయలుదేరండి. సరే హ్మ్. సరే ముందు భోజనం చేద్దాం పదండి. పదండి రా బాబు, పదండి. నువ్వు ఆకలితో పడుకోవే, నువ్వు చచ్చిపోతాను. పడుకో. You చిన్న waste పోతా. fellow. తినడం పడుకోవడం ఇదే పని. సార్ సార్ మిమ్మల్ని ఎవరు లోపలికి రమ్మన్నారు? పోతే వెళ్ళిపోండి. Sorry, sir. అలా అనకండి సార్, ప్లీజ్ సార్. చంపేస్తావేంట్రా నువ్వు? దూరంగా ఉండు. బండగలవని. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి క్షమించండి సార్. కుదరదు, వీళ్ళను కొట్టారు. అందులో ఈ బండ వేదలను చాలా గట్టి కొట్టాడు. అదేం లేదు సార్ 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 మేము మిమ్మల్ని కొట్టామనే బాధపడుతున్నారు, కానీ తర్వాత మేము ఎంత బాధపడ్డామో మాకు మాత్రమే తెలుసు సార్. సార్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు తాగాం సార్. అంటే షాప్లో ఏదో కొత్త బ్రాండ్లు వచ్చాయని తెలియక చీప్గా తాగి చీప్గా బిహేవ్ చేసాం సార్. సార్ మేము మిమ్మల్ని కొట్టామనే బాధలో మీరున్నారు సార్. ఒక మహానుభావుని కొట్టామనే బాధలో మేము ఉన్నాం సార్. అవును సార్, ఈ ఒక్కసారి క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యం సార్. అయినా సరే మీరు నా ఆఫీస్ నుంచి వెళ్ళిపోండి, లేదా పోలీసు కంప్లైంట్ ఇచ్చి బొక్కలతో ఇస్తాను. సార్ 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 సార్, వాళ్ళు కొట్టిన దెబ్బలే మీకు కనిపిస్తున్నాయి కానీ కొట్టినందుకు వాళ్ళ కళ్ళల్లో పశ్చాత్తాపం మీకు కనిపించట్లేదా? అవును సార్, నిన్న మిమ్మల్ని కొట్టినప్పటి నుంచి నాకు కంట్లో మంచినీళ్ళు వస్తూనే ఉన్నాయి సార్. కళ్ళలోంచి మంచినీళ్ళు ఏంట్రా నీ పిండాకుడు? కన్నీళ్ళు సార్, కన్నీళ్ళు. ఎక్కడ పిండాకురా? సార్ సార్, సార్, ప్లీజ్ సార్, please, sir, ఒక్కసారి ఒక్కసారి- క్షమించండి సార్. No Please, sorry. sir, please, Get sir, out sir, from my please, office. sir, sir, please, sir, sir, please, sir, please, మర్యాదగా sir, వెళ్తారా sir. లేకపోతే కొట్టినా? స్వర పండుగ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దెయ్యమా లేక ఇంకేమైనా? ప్రజలు భయోందోళనకు గురి చేస్తున్న ఆ బంగ్లా, బీభత్సం సృష్టిస్తున్న బంగ్లా, వెనక్కి రండి. ఆ బంగ్లా గురించి తెలుసుకునే ముందు చిన్న break. చెప్పండి సార్. చూసారు గాది, ఆ న్యూస్ విన్నారుగా. ఆ సమస్య ఏంటో మీరు కనిపెట్టాలి. కనిపెట్టి అది మన న్యూస్ ఛానల్లో కానీ వేస్తే మన ఛానల్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుంది. అది మీరు చేయాలి. చేస్తే మీ ఉద్యోగాలు మీకు ఇస్తాను. ఆర్ యు రెడీ?
సార్ చేస్తాం సార్ మేము చేస్తాం సార్. మీరు వెళ్ళేటప్పుడు మీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. అక్కడ 10 days అయినా ఉండి ఆ సమస్యను కనిపెట్టాలి. అప్పుడే మీ లైఫ్లు బాగుపడతాయి. కమాన్. ఓకే సార్ మేము చేస్తాం సార్ పక్కా. సార్ సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్, ఏంటి? ఈసారి కెప్టెన్ వీడు మాత్రం వద్దు సార్. వైష్ణవ్ పెట్టండి సార్. నువ్వు చేయమ్మా. వీడిని అసలు రానీకండి కూడా. నువ్వు చేయమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. వెళ్ళండి వెళ్ళండి. చంపేస్తారు రా నిన్ను. నిన్ను చంపి జైలుకి వెళ్ళిపోతాను రా. నువ్వు పదరా. పద బండ్లో.